మంగపతి క్యారెక్టర్‌లో అంత అవసరమా? ఏంటి? మంగపతి అంత సీరియస్‌గా హ్మ్. అంటే ఉంటారు చాలామంది ఉంటారు. ఉంటారు. మీకు తెలిసిన మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? మా మావయ్య అంతే. హ్మ్. అదే మావయ్యలందరూ అంతే. అంటే ముఖ్యంగా ఆడపిల్లలున్న ఇంట్లో ఆడపిల్ల మేనమామలు ఎలా ఉంటారని నా ఫీలింగ్. అంటే అన్నలు, తమ్ముళ్ళు కూడా ఇదే కన్సర్న్‌తో ఉంటారు. ఆడపిల్ల విషయంలో తండ్రి ఉంటాడు కానీ మేనమామలు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారు. వాళ్ళ దగ్గర చనువు ఉంటుంది. వాళ్ళు కొంచెం లీడ్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే తండ్రి కూడా కూతురికి అనలేని మాటలు వాళ్ళు అనేయొచ్చు. అనేయొచ్చు. అంటే కరెక్ట్. కరెక్ట్. ఆ పవర్ ఆళ్ళకుంటుంది. తండ్రి ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు తండ్రి తర్వాత తండ్రి లాంటోడు. ఇప్పుడు స్కూల్‌లో టీచర్ మనల్ని ఎక్కువ తిడతారు. ఎందుకు? పేరెంట్స్ తిట్టలేరు, కొట్టలేరు కాబట్టి ఇంట్లో గొడవ అవ్వకూడదని బయట నుంచి ఆ బ్యాడ్ నేమ్ టీచర్స్ తీసుకుంటారు. కానీ ఎట్టకేలకు మంచి జరిగేది ఆ పేరెంట్స్‌కే. వాళ్ళ కిడ్స్‌ని బాగు చేసే వాళ్ళ ప్రాసెస్. కిడ్స్ కోసమే. అంటే మంచి చేసే ప్రాసెస్‌లో మనం ఏ రూట్ ఎంచుకున్నాం అన్న దాంట్లో ఆ మంగపతి మంచోడా, చెడ్డోడా అన్నది తెలుస్తుంది. అంటే 2025లో కూడా హ్మ్. మంగపతులు ఉన్నారంటారా? ఉన్నారండి. అంటే ఏంటంటే ఇక్కడ పరువుకి సంబంధించిన ఈగో ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది 2025 కాదు కదా 2,25,000 కూడా ఉంటుంది. మనిషి అన్నోడు ఉన్నంత కాలం ఈగో అనేది ఉంటుంది. మీరు ఇంకోటి చాలా మంచి క్వశ్చన్ ఇది అడిగారు. నేను ఎప్పటి నుంచి మాట్లాడదాం అనుకున్న విషయం ఏంటంటే చెప్దాం అనుకున్న నా ఒపీనియన్ షేర్ చేసుకోవటం. ఎప్పుడైతే మీరు చూడండి ఎంత అద్భుతంగా చేశాడో జగదీష్ డైరెక్టర్. ఎప్పుడైతే క్యారెక్టర్‌లో దమ్ము విషయం ఉంటుందో వాడు చాలా మెల్లగా మాట్లాడతాడు. ప్రియదర్శిలా చాలా నిదానంగా మెల్లగా ఎప్పుడైతే మనిషిలో విషయం ఉండదో వాడు గట్టి గట్టిగా అరుస్తాడు. మీరు చూడండి మంగపతి మీరు అడిగింది అదే. అంత అవసరం అనేది ఎందుకు వచ్చిందంటే మనం ఆఫ్కోర్స్ అరుపులకి ఆ బిహేవియర్‌కి వాడు మాట్లాడే పెడసరి మాటలకి మనం కనెక్ట్ అవుతాం. చప్పట్లు ఎందుకు కొడుతున్నాం? ప్రతి ఒక్కడిలో మంగపతి ఉండటం వల్ల. లోపల ఉన్నాడు ఒకడు. డెఫినెట్‌గా ఉంటాడు. అలాగే ఆ మంగపతి తప్పన్న విషయం అర్థమవుతూ లాస్ట్‌లో రోహిణి గారు మన చెంపదెబ్బ కొట్టినప్పుడు కూడా చప్పట్లు కొట్టేది మళ్ళీ మనమే. సో మనలో రోహిణి గారి క్యారెక్టర్ ఉంటుంది. సీతారత్నం, మంగపతి ఉంటాడు. ఈ మనిషిలో గుడ్, బ్యాడ్, అగ్లీ 3 ఉంటాయండి. అది ఏది మనం ఎక్కువ పాళ్ళు బయటికి తీసుకొస్తాం అన్నది మన లైఫ్, మన ఇమేజే అవుతుంది అంతే. కరెక్ట్. సో ఎప్పుడైతే విషయం లేనివాడు అరుస్తాడు. నాకు ఎక్కడ వచ్చేదంటే ఇది సినిమాల్లో మన ముఖ్యంగా అది తెలుగు కాదు, తమిళ్ కాదు ఎక్కడైనా హీరోలు వచ్చి విలన్తో గట్టి గట్టిగా వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. చూడండి నాకు అది నచ్చదు. హీరో అన్నవాడు సైలెంట్గా ఉంటే విలన్ అర్థం చేసుకోవాలి. అమ్మోడి కోపం వచ్చిందేమో, అమ్మోడి నన్ను అడ్డంగా నరికేస్తాడేమో, అమ్మోడి ఇక్కడికి వచ్చేస్తాడు. ఆ భయం సైలెన్స్ ఇవ్వగలిగితే అవి మీకు హాలీవుడ్ ఫిల్మ్స్లో ఎక్కువ కనిపిస్తాయి. కరెక్ట్. టేకన్ ఫిల్మ్ అలాంటివి మీరు తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ టేకన్ అన్న సినిమా తీసుకుందాం. అంటే రాత్రి చూశాను కాబట్టి గుర్తొస్తుంది. అందులో లియామ్ నీసన్ ఉంటాడు. వాడు కూతురు కిడ్నాప్ అయినప్పుడు ఆ కిడ్నాపర్ ఫోన్ ఎత్తినప్పుడు రేయ్ చంపేస్తా నా కూతురు జోలు అండు. నువ్వెవరో నాకు తెలియదు, నీ దగ్గర నువ్వు ఎక్కడున్నావు, నీ గురించి నాకేమీ తెలియదు, నువ్వు నా కూతురుని కిడ్నాప్ చేస్తున్నావు విషయం నాకు అర్థమవుతుంది. నువ్వు కానీ నా నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే ఒక విషయం ఓపెన్గా మాట్లాడేసుకుందాం, నా దగ్గర డబ్బులు లేవు చెప్తాడు. ఇలాగ మాట్లాడతాడు. సో నువ్వు అమ్మాయిని వదిలే, ఇక్కడితో ఇది అయిపోతుంది. నేను నువ్వెవరో అడగను, నీకోసం ఎతకను, ఏమీ చేయను. కానీ ఒకవేళ నువ్వు ఇది దాటి నా కూతురుని తీసుకెళ్దాం అనుకున్నావు అనుకో, ఒక్క విషయం నీకు చెప్పని, నా కెరియర్లో నాకు ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ ఉంది. అంటే ఒక యుద్ధ సైనికుడికి ఉన్న ట్రైనింగ్ నాకు ఉంది. నేను అటువంటి స్కిల్స్తో ఉన్నాను. ఒకవేళ నువ్వు కానీ గీత దాటి నా కూతుర్ని తీసుకెళ్తే మాత్రం నేను వస్తాను, నేను ఎదుగుతాను, నేను పట్టుకుంటాను, నేను చంపేస్తాను. కరెక్ట్, ఇది మాత్రం నిజం. అనగానే అవతలాడు ఓవర్ కాన్ఫిడెంట్గా వీడెక్కడో అమెరికాలో ఉంటే ప్యారిస్కి వచ్చిన ఒక వీడు మాఫియా రోజు చేసేది కిడ్నాప్లు. ఎవడో ఫాదర్ ఆన్లైన్ ముసలోడిలాగా ఉంటాడు, 50 ఏళ్ళు దాటినోడు, మొహం తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ ఎవరో పిల్ల ఉంది, ఆ పిల్ల తాలూకు తండ్రి ఎవడో అమెరికాలో, ఆడు వార్నింగ్ ఎవడు వేయండి నాకు, ఇక్కడోనూ పోలీసులు పట్టుకోలేకపోతున్నారు, కిడ్నాప్లు చేస్తూ రోజు గుడ్ లక్ అని పెట్టేస్తాడు. నేనేమంటానంటే గట్టిగా పేజీలు డైలాగులు చెప్పి, ఇది తక్కువ అంటలేదండి, మనకి ఇలాంటి డ్రామా కూడా ఇష్టం. ఇది చెప్పకుండా మన ఎస్విఆర్ గారు బానిసలు అంటాడు, ఎన్టీఆర్ గారు పేజీ డైలాగ్ చెప్తే, సో ఇంపాక్ట్ అన్నది ఏదైతే ఉంటుందో ఒక పవర్ఫుల్ మనిషి తాలూకు ఇంపాక్ట్ వెరీ లెస్ వాల్యూమ్లో వస్తుంది. దట్ ఈస్ ప్రియదర్శిస్ రోల్. మీరు చూడండి ఆ కళ్ళు హావభావాలు ఎంత చక్కగా మేనేజ్ చేశాడు ప్రియదర్శి. ఇప్పుడు మన మంగపతి విషయం ఉండదు, ఊగిపోతుంటాడు, ఐ కాంటాక్ట్ ఇవ్వడు, ఏంటే అంటే నువ్వు అరుపులతో అవతల మనిషిని దబాయిస్తున్నావు. ఇక్కడ మామూలు పొలిటికల్ మీరు చూడండి, ఈ పొలిటికల్ డిబేట్స్ అవి ఉంటాయి రకరకాల ఛానల్స్లో.
వాటిలో ఎందుకు అరుస్తూ అవతలోడు ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడతారు? ఆ. ఎందుకంటే అలా అయితేనే మనం గెలుస్తాం. మనం ఇంకోటి ఆడియన్స్ కూడా ఎంత ఘోరం అంటే అండి, అరిచేవాడు మాటలు మనం పట్టించుకుంటాం. అరిచి మాట్లాడేవాడి మాటలు మనం పట్టించుకుంటాం, కానీ నిదానంగా మాట్లాడుతున్న వాడి తాలూకు నిజాయితీ కానీ, అందులో ఉన్న నిజం కానీ అది పట్టించుకోవాలి. చాలా లేట్గా అర్థం అవుతుంది అది. లేట్గా అర్థం అవుద్ది, అప్పటికి పుణ్యగల అంటే ఆడియన్స్ తాలూకా ఎఫెక్ట్ ఏంటని మీరు చూడండి. ఇప్పుడు ఈ మధ్య బ్యాక్గ్రౌండ్ మీరు మ్యూజిక్ చెప్పిన టాపిక్ ఎంత బ్యూటిఫుల్ టాపిక్ అంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి సినారియోకి ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు. కానీ మీ సినిమాలో 10 సెకండ్స్లో చెప్పేశాడు ఏంటిది? వాడి క్యారెక్టర్ మంగపతి అనేవాడు ఫస్ట్ లోపలికి ఎంటర్ అవగానే వాళ్ళ ఇంట్లో వాడి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి తాలూకా మనిషి కూతురికి ఇంత పుట్టినరోజు అవసరమా, ఇంత హడావుడి అవసరమా అన్నట్టుగా ఈగోయిస్ట్ ఏమో అనుకుంటాం, కానీ కాదు అది. కాదు. అతను చెప్పాలనుకున్న పాయింట్, కరెక్ట్గా మీ పిల్లలు బట్టలు ఇలా వేసుకుంటే బట్టలు, మా పిల్లలు ఎలా తయారవుతారు అని చెప్తాడు చూడండి. మన అంటే ఇంక అక్కడ నీకు స్టిక్ చేసాడు. ఓకే, ఇతను ప్రాబ్లమాటిక్ పర్సనాలిటీ, ఈ సినిమా చూడబోతున్నారు, ఇతని వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పేసి అయిపోయింది. ఇంకా యాక్చువల్గా మీరు నోటీస్ చేస్తే ప్రాబ్లం వచ్చేది మంగపతి వల్ల కాదు, కరెక్ట్, ఆ పిల్లల వల్లే. ఆ పిల్లలు ఎందుకంటే అండి ఇక్కడ ప్రేమ మనం లవ్ స్టోరీలు హిట్ చేసేస్తాం, కానీ నాకేంటంటే ప్రేమ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ తాలూకా సున్నితత్వం, అమాయకత్వం అంటారు చూడండి, ఆ ఏజ్లో స్వచ్ఛంగా ఉంటాయని, అది నేను నమ్మనండి. అవన్నీ హార్మోనల్ చేంజెస్ వచ్చే ఏజ్. కరెక్ట్ కరెక్ట్. ఏ పేరెంట్స్ అది ఒప్పుకోరు. ఇంకోటి, ఆ కుర్రాడు కూడా వాళ్ళ నాన్న వచ్చి ఏంట్రా కొత్త అలవాట్లు చేసుకుంటున్నా, మందు కొట్టి వచ్చామంటే నీ దగ్గర డబ్బులు అడిగానా, నా డబ్బులు నేను సంపాదించుకుంటా, అక్కడ డబ్బుల గురించి కాదు తండ్రి అడిగేది. కరెక్ట్. అరే ఫ్రెండ్ డబ్బులతో ఖర్చు పెట్టి తాగుతున్నాడు అని ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారా? నన్ను అడగలేదు డబ్బులు, నా డబ్బులు ఖర్చు అవ్వలేదు కాదని. సో ఈ జనరేషను అటువంటి పిల్లలు లవ్లో పడ్డం, ఆ అమ్మాయి ఏమో ఫోన్ చేసి వీడిని ఏడిపించడం, ఇలాంటివి నాకు తెలిసి ఏ పేరెంట్స్ ఒప్పుకోరండి. ఏ పేరెంట్స్ కాదు అసలు, అది నిజంగా కూడా జరుగుతున్నాయి ఇవి సమాజంలో. లేకపోతే ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఏంటండి, ఎగ్జాక్ట్లీ. ఫేస్బుక్ ప్రేమలు ఏంటి, ఎగ్జాక్ట్లీ. ఎవడో తెలియని ముక్కు మొహం తెలితో నీకేంటి డేటింగ్. మీకు బేసిక్గా మీరు చూడండి థియేటర్లో ఈ టెక్నికల్ టర్మ్ ఉంటుంది, నిబ్బా నిబ్బి అంటారు, ఆ గ్యాంగ్ ఎక్కువ చప్పట్లు కొడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. యూ కాంట్ స్టాప్ దిస్. మనం దాన్ని రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసే లవ్ స్టోరీ ఇది కాదు. లీగల్ పాయింట్ చెప్పేటప్పుడు ఒక తింగరతనంగా ఉండే క్యారెక్టర్ కావాలి కాబట్టి ఆ పిల్లల్ని అలా ఎంచుకున్నాడు డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ లో తప్పులేదు, కానీ తప్పులేదు, కానీ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటుంది ఉంటుంది.